హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూము, న్యూ ట్యాక్స్ రెజ్యూము. ఇందులో వచ్చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అబౌట్ 10 lakhs 30%, అంటే 1 lakh సంపాదించుకుంటే మీరు 30,000 గవర్నమెంట్ కట్టేసేయాలి. 30,000 కట్టేసిన తర్వాత ఏంటంటే ఆ 30,000కి మళ్ళీ 4% వేస్తారనమాట. అంటే ఎంత, 3 4 12, మళ్ళీ 1,200 హెల్త్ ఎడ్యుకేషన్ సెస్ దాని మీద యాడ్ చేసి 32,000, ఎంత 3 4 12, 31,200 కట్టాలన్నమాట ట్యాక్స్. అంటే సంపాదించే 1,00,000లో 32,000 ట్యాక్స్కి వెళ్తే ఏం జీవితాన్ని లైఫ్ లీడ్ చేయాలి చెప్పండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి పోనీ హెల్త్ ఎడ్యుకేషన్ అంటున్నారు. సరైన ఎడ్యుకేషన్ జరుగుతుందా, ఎవరికైనా దొరుకుతుందా? తర్వాత వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఏదైనా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా, అన్నీ సౌకర్యంగా అన్నీ కంఫర్టబుల్గా జరుగుతున్నాయా? అది లేవు. తర్వాత వచ్చేసి హెల్త్ చాలామంది పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి నిజంగా హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతున్నాయా? ఒక చిన్న రోగం వస్తేనే పెద్ద పెద్ద హాస్పిటల్స్లోకి వెళ్ళాలి. వాళ్ళేమో తక్కువ శాలరీ అయితే ఏమంటారు, తక్కువ బిల్ అయితే చేయరు, చాలా ఎక్కువ బిల్ వేస్తారు. సామాన్య ప్రజలు అసలు బిల్ కట్టడమే కష్టంగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ హెల్త్ చెస్ అని తీసుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అని మేము మాత్రం కట్టి రావాలి, కానీ కరెక్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు 1,00,000లో 32,000 రూపాయలు ట్యాక్సే కట్ చేసుకుంటే ఇప్పుడు ఫ్యామిలీనే రన్ చేయడానికే ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడున్న రేట్స్ ఎంత, అసలు ఏం చేస్తున్నారు? రిస్క్ మేము తీసుకోవాలి. ఎనర్జీ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎంత కష్టపడితే కానీ, ఎంత మెంటల్ ప్రెషర్ ఉండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంతమందితో మాట్లాడాలి, ఎంత డీలింగ్ చేస్తే మంత్లీ ఎర్న్ అవుతుంది, అంతా కష్టపడి 1,00,000 సంపాదించుకుంటే 1,00,000లో 70,000 వాళ్ళకి ఇస్తే 30,000 వాళ్ళకి ఇస్తే ఎలా చెప్పండి? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అంతేనే. ఒక సంవత్సరంలో 12 నెలలు డ్యూటీ చేస్తే మనకు మిగిలేది 10 నెలలదే, మిగతాది ఒక 3-4 నెలలది గవర్నమెంట్కే వెళ్ళిపోయింటుంది అనమాట. అంటే ఏంటి అసలు, ఏం చేస్తున్నారు, అసలు ఎటు తీసుకెళ్తున్నారు, అసలు బతకాలనా లేకపోతే చావాలనా, ఏం గవర్నమెంట్ పాలసీస్, ఏం ట్యాక్సెస్, ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. అసలుకి ఆల్రెడీ ఒక ట్యాక్స్ ఉంటుంది, మళ్ళీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మళ్ళీ 4% యాడ్ చేస్తారు. 32,000 అవుతుంది. అంటే 1 lakhకి 32,000 ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఎలా బతకాలి ఫ్రెండ్స్? మిడిల్ క్లాస్ కానీ పోనీ కరెక్ట్గా ఏమైనా రోడ్స్ ఉన్నాయా, కరెంట్స్ ఉందా, అన్ని చోట్ల ఫెసిలిటీస్ బాగున్నాయంటే అవి ఇయ్యరు. అలా డబ్బులు మొత్తం దొబ్బేస్తారు. ఇలా మా దగ్గర నుంచి ఐటీ కూడా దొబ్బేస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.